లుపినెబ్ పామ్ నెబ్యులైజర్. సాధనం నుండి రక్షక మూతను తొలగించండి. ఇరువైపులా ఇవ్వబడిన విడుదల బటన్స్ నొక్కటం ద్వారా ప్రధాన యూనిట్ నుండి మందు డబ్బాను తీయండి. ఇది లాచ్ మెకానిజంను విడదీస్తుంది. చట్రానికి దిగువ మీ బొటనవేలిని ఉంచి పైకి మృదువుగా నొక్కుతూ తిన్నగా పైకి వచ్చేంత వరకు మూతను వంచుతూ మెష్ క్యాప్ను తొలగించండి. మందు డబ్బాను నింపండి మరియు మెష్ క్యాప్ను మళ్లీ అమర్చండి. మందు డబ్బాను ప్రధాన యూనిట్లో అమర్చండి. మందు డబ్బా ప్రధాన యూనిట్లో స్థిరంగా అమరిందని నిర్ధారించుకునేందుకు మీరు క్లిక్ అన్న శబ్దాలను వినాలి. మాస్క్ అడాప్టర్ను తీసుకోండి మరియు మందు ఛాంబర్ మీద ప్రధాన యూనిట్పై దాన్ని అమర్చండి. మీ అవసరాన్ని బట్టి మాస్క్ను గాని లేదా మాస్క్ అడాప్టర్పై మౌత్ పీస్ను గాని ఉపయోగించే ఎంపికను లుపినెబ్ మీకు అందిస్తుంది. అడాప్టర్పై మౌత్ పీస్ లేదా మాస్క్ను అమర్చండి. మౌత్ పీస్ను ఉపయోగిస్తూ మీరు మౌత్ పీస్ను పెదాలతో చుట్టి మీ నోటితో దాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది మరియు లుపినెబ్ను కొద్దిగా వంచి సాధారణంగా పీల్చండి. మాస్క్ను ఉపయోగిస్తూ మాస్క్తో మీ ముక్కును మరియు నోటిని మూసి సాధారణంగా పీల్చండి. మీ ముక్కు మరియు నోటి మీద మాస్క్ను స్థిరంగా ఉంచేందుకు మీ తల చుట్టూ ధరించే ఒక ఎలాస్టిక్ బ్యాండ్ను కూడా ఈ మాస్క్ కలిగి ఉంటుంది. ఉపయోగించటానికి ఇప్పుడు మీ సాధనం సిద్ధంగా ఉంది. నెబ్యులైజేషన్ ప్రారంభించటానికి ఆన్ ఆఫ్ బటన్ను ఒక్కసారి నొక్కండి మరియు ఆపటానికి దాన్ని మళ్లీ నొక్కండి. లుపినెబ్ 2 నెబ్యులైజేషన్ విధానాలను అందిస్తుంది. నిరంతరం నెబ్యులైజేషన్ విధానం, మాన్యువల్ నెబ్యులైజేషన్ విధానం. నిరంతర నెబ్యులైజేషన్ విధానం కొరకు మీ ఆన్ ఆఫ్ బటన్ను నొక్కి నెబ్యులైజేషన్ ప్రారంభించటానికి దాన్ని వేగంగా విడుదల చేయాల్సి ఉంటుంది. నెబ్యులైజేషన్ ఆపేందుకు గాను మళ్లీ వేగంగా ఆన్ ఆఫ్ బటన్ను వేగంగా నొక్కి వదిలివేయాలి. మాన్యువల్ నెబ్యులైజేషన్ విధానం కొరకు ఆన్ ఆఫ్ బటన్ను సుమారుగా 2 సెకండ్ల పాటు పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ చర్య కారణంగా ఆన్ ఆఫ్ బటన్ను మీరు నొక్కి ఉంచినంతసేపు మాత్రమే లుపినెబ్ నెబ్యులైజ్ చేస్తుంది మరియు ఆ బటన్ నుండి మీ వేలిని తొలగించినప్పుడు ఆగిపోతుంది. మాన్యువల్ విధానం యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు పీల్చడం, వదలడంలతో నెబ్యులైజేషన్ సమన్వయం చేసుకోవచ్చు మరియు మందు వృధా తగ్గించుకోవచ్చు.